ఓం శ్రీ గురుభ్యో నమః. పితృదేవతలు కర్మలు అత్యంత ప్రధానమైనవి. పితృదేవతల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మనకి ముందు తరాల వాళ్ళు ఏమిచ్చారు, నేను ఎందుకు చేయాలని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. మనకి మన తల్లిదండ్రులు ఎన్నో ఇచ్చారు, వాటి గురించి మనం ఆలోచించడం లేదు. ఎందుకంటే మన శరీరంలో అణువణువు మనసు, ఆత్మ, శరీరము, మన యొక్క అన్ని అంటే మన ఈ శరీరంలో ఉన్న ప్రతి అంశము మన తల్లిదండ్రుల ద్వారానే మనకి ఈ భూమిపైకి వచ్చింది. ఆ ఇచ్చిన వాటిని మర్చిపోయి నాకు ఏ ఆస్తులు ఇచ్చారని నేను వీళ్ళకి ఇవన్నీ చేయాలి అనుకుంటారు. కానీ ఇది చాలా తప్పు. మనకిచ్చిన వాటిని గుర్తుంచుకొని మన పెద్దలను గౌరవిస్తూ వాళ్ళ ఆస్తులు అంతస్తులు అన్నీ కూడా మన కోసం ధారపోసి పెంచి పెద్ద చేసి మనని ఇంతటి వాళ్ళని చేస్తారు. కాబట్టి వాళ్ళని గుర్తుపెట్టుకొని వాళ్ళకు తగిన కృతజ్ఞత చూపడం అనేది మన ప్రస్తుత కర్తవ్యం, బాధ్యత. సమాజంలో ఈ బాధ్యతలు కర్తవ్యాలను మర్చిపోయి జీవించడం వల్ల మన పనులు అనేవి సరిగ్గా జరగకుండా అవకతవకలు అవుతున్నాయి. కాబట్టి ఎప్పుడైతే ఈ పితృదోషాలు పోతాయో ఇంట్లో శుభకార్యాలు, పిల్లల అభివృద్ధి అనేది మంచిగా జరుగుతుంది. ఈ పితృతర్పణాలను చేసే టైం ఏది తెలియనప్పుడు అమావాస్య రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల మధ్యలో మీరు మీ యొక్క పూర్వీకులకి ఏదైతే ఇష్టం ఉందో ఆ యొక్క పదార్థాలను గుర్తు తెచ్చుకొని వాళ్ళ పేరు తలుసుకొని ఎవరికైనా మీరు దానం చేయవచ్చు. కుదిరితే సద్బ్రాహ్మణులకి మీరు వస్త్రాలు, తర్వాత ఆహార పదార్థాలు, గొడుగు, చెప్పులు, వాళ్ళకి ఇష్టమైన ఏవేవైతే ఇష్టమో అవన్నీ కూడా ఇస్తే చాలా మంచిది. ఇది అందరూ వాళ్ళ శక్తి మేరకు, వాళ్ళ యొక్క భక్తి మేరకు పాటించి శుభాలు పొందుతారని కోరుకుంటూ సర్వేజనో సుఖినో భవంతు. ఓం శాంతి.